గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆ ఎమ్మెల్యే సడన్ గా ఎందుకు సైలెంట్ అయ్యారు? మళ్ళీ సొంత గుట్టికి వెళ్లే ఆలోచనతో ఆయనున్నారా? అందుకే గులాబీ పార్టీతో అంటీ ముట్టునట్లుంటున్నారా? ఇంతకీ ఎమ్మెల్యే మౌనానికి అసలు కారణమేంటి? కాంగ్రెస్ గేట్లెత్తింది. కొందరు నేతలు పొలోమని పార్టీ మారుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు మర్యాదపూర్వకంగా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కండువా మార్చేశారు. ఇలాంటి సమయంలో ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మౌనం ఒక్కసారిగా రాజకీయాల్లో సైలెంట్ అయ్యారనే చర్చ జరుగుతోంది. సుధీర్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచినా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారానికి దూరమైంది. దీంతో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే డైలమాలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. దీంతో దేవిరెడ్డి అధికార కాంగ్రెస్ కూటికి చేరతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. కాంగ్రెస్ పార్టీ నుంచే తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. 2009లో ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి పోటీ చేసి ఓడిపోయారు సుధీర్ రెడ్డి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి మూడోసారి ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ గద్దెనెక్కడంతో గత కొంతకాలంగా దేవిరెడ్డి సైలెంట్ అయిపోయారు. అడపాదడపా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా పార్టీలో ఆయన అంత యాక్టివ్గా అయితే లేరు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సుధీర్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేగా హవా కొనసాగించారు. సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు జరిగాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సుధీర్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే చర్చ జరుగుతోంది. ఇక సుధీర్ రెడ్డి సైతం తన సొంత గూటికి వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచే సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో త్వరలోనే ఆయన కూడా సొంత గూటికి చేరతారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ సిటీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కావడంతో అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయనే ఆలోచనలో సుధీర్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ మార్పుపై ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా లేక కాంగ్రెస్ కూటికి చేరతారా అనేది చూడాలి.